సూపర్ హిట్. నైస్ మూవీ అన్న. సినిమా బాగుందన్న, సూపర్ గా ఉంది. సాంగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి, మేము చాలా ఎంజాయ్ చేసాం. సినిమా బాగుందన్న, సాంగ్స్ కూడా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. బాగుంది. బాగుందన్న, యాక్టింగ్ బాగుంది, మొత్తం బాగుంది. మూవీ అయితే సూపర్. ఇప్పుడే చూసానండి ఘంటసాల మూవీ. నిజంగా ఒక బ్లాక్ బాస్టర్, మంచి క్లాసికల్ మూవీ అన్నమాట. ఘంటసాల గారి గురించి ఈ జనరేషన్ లో ఎవరికి తెలియదు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించి చాలా చాలా తెలుసుకుంటారు. ఆయన జీవిత చరిత్రని సినిమా రూపంలో తీసి ఇంత మంచిగా తీస్తారు అనుకోలేదు. ఆయన జీవితం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా నీట్ గా ఆయన జీవితంలో పడ్డ కష్టాలు కానీ ఆయన సక్సెస్ కానీ చాలా బాగా చూపించారు. ఆయన ఇంటర్నేషనల్ వెళ్ళి అక్కడ సాంగ్స్ పాడటం అనేది సినిమాలో చూపించారు అనమాట. సినిమాలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అప్పటి కాలానికి మనల్ని తీసుకెళ్లారనమాట. అది చూస్తుంటే మనం కూడా ఆ కాలంలో పుట్టింటే బాగుండు అనిపించింది. సో ఆ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, సో ఆయన గురించి ఎంత చెప్పినా ఒక లెజెండరీ అనమాట ఆయన. సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆయన సినిమాని మనం చూడటం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. ఈ జనరేషన్ వాళ్ళు ఘంటసాల గారి గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. మెయిన్ మ్యూజిక్ లవర్స్ అయితే సో ఆయనకి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎన్నో సాధించాడు అనమాట. తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి ఘంటసాల మూవీ. అన్న ఇప్పుడే ఘంటసాల మూవీ చూసాను. సినిమా మాత్రం ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. అంటే చాలా మూవీస్ చూస్తుంటాం, దాంట్లో కొన్ని మూవీస్ మాత్రం మన హార్ట్ కి టచ్ అయితే. సో దాంట్లో 2026 లో మనం చూసిన ఫస్ట్ మూవీ ఇంత మంచి మూవీ చూడడం అనేది చాలా బాగా అనిపించింది అన్న. అసలు ఘంటసాల గురించి, ఆయన గారి గురించి మనకు చాలా మందికి తెలియదు, నాకైతే చాలా తెలీదు. ఈ రోజు చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఇన్ని రోజులు నాకు చెప్తుండే వాళ్ళు చెప్తుండే, బట్ నాకు అంతగా తెలీదు. ఈ రోజు మూవీ చూసిన తర్వాత ఆయన గురించి మొత్తం తెలుసుకున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్లీ తను ఎలా కష్టపడ్డారు, ఆయన ఎలా అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఆయన సాంగ్స్ గురించి చాలా అంటే చాలా గొప్పగా చూపించారు. చాలా గొప్ప మనిషి అని. సో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మెయిన్ తను చిన్నప్పటి నుంచి వెళ్ళేంత వరకు తన జీవిత చరిత్ర మొత్తం చూపించేశారు. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ మ్యూజిక్ అన్న మెయిన్, అసలు మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం లోపలే కూర్చుంటారు. అసలు 2 hours 45 minutes అసలు ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలీదు. అంటే ఆ మధ్యలో వచ్చే సాంగ్స్ కావచ్చు అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు చాలా బాగున్నాయి అన్న. నేను కాసేపు ఎక్కడికో వెళ్ళిపోయాను, అంతా బాగా అనిపించింది నాకైతే. సో మంచిగా ఈ న్యూ ఇయర్ కి ఫ్యామిలీతో వెళ్ళి అందరూ థియేటర్ కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఘంటసాల మూవీ చూడండి. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్. చూసాను ఘంటసాల మూవీ, చాలా ఎక్స్టెండ్ గా ఉంది. మనకి పాటలు వినగా ఎట్లా అనిపిస్తాయో తీయగా అట్లా అనిపించింది సినిమా కూడా. దాంట్లో సాంగ్స్ కానీ, వరల్డ్ ఆఫ్ బయోగ్రఫీ, మొత్తం స్టోరీ అంతా మనకి చాలా బాగా చూపించారు. బయోగ్రఫీ అంతా ఘంటసాల గారి గురించి మొత్తం బయోగ్రఫీ అంతా కళ్ళకట్టుగా కనిపించింది మనకు స్క్రీన్ మీద చూస్తుంటే. ఆ టైప్ వరల్డ్ ఆఫ్ బయోగ్రఫీలో మనకి సాంగ్స్ మన తాతలు అండ్ మన వాళ్ళ అందరూ ఎట్లా విన్నట్టు అనిపించిందో అట్లా మనకు ఒక ఫీల్ అనిపించింది. థియేటర్ లో మొత్తం ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. ఆ సినిమా మొత్తం చాలా యాక్చువల్ గా డైరెక్షన్ కూడా చాలా బాగా తీశారు. ఆ సాంగ్స్ అంటే మనం అప్పుడులో మనం అంతగా వినలేదు, కానీ ఈ సినిమా మొత్తం చూసినంతసేపు మనకి ఆ సాంగ్స్ మొత్తం రివీల్ చేశారు. బాగా ఎక్సలెంట్ గా తీశారు, చాలా ఎక్సలెంట్ గా ఉంది, బాగుంది కూడా సినిమా. తప్పకుండా మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి ఘంటసాల మూవీ చూడండి. పాటలు పాడే వాళ్ళందరికీ చాలా ఎక్సలెంట్ గా మీకు ఒక ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. ఘంటసాల మూవీ చాలా ఎక్సలెంట్ గా తీశారు, చాలా బాగుంది. బయోగ్రఫీ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఘంటసాల మూవీ ఇప్పుడే చూసేసాను. ఘంటసాల అనేది ఒక మూవీ కాదు, ఘంటసాల గారి ఒక బయోపిక్. ఘంటసాల గారి జీవన చరిత్ర. ఘంటసాల గారు ఎలా పాడేవారు, ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తను ఎలా ఎదిగాడు అని ఒక స్టోరీ తీసి మూవీ తీశారు. చాలా బాగుంది, నాకంత నచ్చింది. తను చిన్న ఉన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు సాంగ్స్ అయితే ఎలా పాడుకుంటూ ఎదిగారు, మొత్తం అలా పుట్టినప్పటి నుంచి డెత్ అయ్యే వరకు మొత్తం చూపించారు. చాలా బాగుంది. సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. నాకంతే ఒక ఫీల్ ఉంది సాంగ్స్ లో. అంటే ఓల్డ్ సాంగ్స్, బట్ ఒక ఫీల్ ఉంది నాలో. మంచి బెస్ట్ సాంగ్స్ వినొచ్చు, డైలీ వినుకుంటూ ఒక సాంగ్ అన్నా వింటే పడుకోవచ్చు అనే ఫీల్ వచ్చింది నాకు. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయగానే నాకు ఒక మంచి సినిమా చూసిన ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఇది ఒక సినిమా కదండి, నిజంగా ఒక వ్యక్తి యొక్క చరిత్ర అని చెప్పుకోవాలి. ఆయనే ఘంటసాల గారు. మా నాన్నగారు, మా తాతగారు వీళ్ళందరూ చెప్పేవారు ఘంటసాల గారు పాడుతుంటే పడుకున్న కుర్రోడు కూడా లేచేవాడు, చిన్న కుర్రోడు అనేసి. అదే ఏడుస్తున్న కుర్రోడు కూడా నవ్వేవాడు అని చెప్పేవారు. అది ఇప్పుడు నాకు సినిమా చూసి అర్థమైందండి. 10,000 సాంగులు పాడి
ఒక 100 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ కింద చేసిన ఒక మహా వ్యక్తి చరిత్ర అయితే ఈరోజు చూడడం జరిగింది. చాలా బాగుందండి సినిమా. ఇంకా ఇందులోనే మనకి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా విజువల్ పరంగా చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలండి డైరెక్టర్ గారికి. ఎందుకంటే ఈ జనరేషన్లో ఘంటసాల గారి గురించి ఎవరికి తెలియదు. కానీ మనకి మన తాతలు ఫాదర్స్ని అడిగితే కనుక చెప్తారు ఘంటసాల గారి యొక్క గొప్పతనం. మ్యూజిక్ పుట్టింది ఆయన దగ్గర అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో చాలా మంచి సినిమా అండి. ఈ సంవత్సరంలో స్టార్టింగ్లో ఇంత మంచి సినిమా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ తప్పనిసరిగా చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర మనకి ఇందులో పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు ఇవన్నీ కూడా చాలా విజువల్ పరంగా చూపించారు. ఇంకోటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఆయన ఏమో ఘంటసాల గారి ఫ్యాన్. ఇదంతా కూడా మూవీలో చూపించడం జరిగింది. ఈ జనరేషన్కి నేను చెప్పేది ఒకటేనండి, మన చరిత్ర తెలుసుకోవాలంటే ఈ మూవీ కంపల్సరీగా చూడాలి. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్, బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అందరూ తప్పకుండా వచ్చి వాచ్ చేయండి ఘంటసాల మూవీ. ఆ ఘంటసాల గురించి మన తాతలు మా నాన్నలు ఎంత గొప్పగా చెప్పారంటే, అప్పట్లో ఆయన పాటలు లేనిదే ఏ పని చేసేవారు కదా, అంటే అంత ఇన్వాల్వ్ అయ్యారు ఆ పాటలో. అట్లా ఆయన మ్యూజిక్ కానీ ఆయన గాత్రం కానీ చాలా గొప్పగా ఉండేది. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు మనకు తెలియదు. ఆయన కొన్ని సాంగ్స్ మనకి ఎగ్జాంపుల్, మనకి భగవద్గీత కూడా ఆయన శ్లోకాలతో వివరించారు. అది ఇప్పటికీ చాలా ఫేమస్గా ఉంది. అంత గొప్ప గాత్రంతో ఉన్న వ్యక్తి మన తెలుగువాడు అవడం మనకి చాలా గర్వకారణం. ఇప్పుడు చూసేది ఆయన బయోపిక్ అనమాట. చాలా అద్భుతంగా ఉంది సినిమా. కళ్ళకు కట్టినట్టు ఎక్కడ ఇది అవ్వకుండా చాలా నీట్గా మాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు ప్రతి పాయింట్ టు పాయింట్. ఇలాంటి సినిమా ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి చూసి తెలుసుకోవాలని ఆయన గురించి కోరుకుంటున్నాను. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్ వింటుంటే అసలు అప్పట్లో ఆ మ్యూజిక్ అనేది చాలా అద్భుతంగా ఉండేది. ఇది అందరూ చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఘంటసాల సినిమా ఏం సినిమా అన్న, నిజంగా చాలా బాగుందన్న. నిజంగా చెప్తున్నాం కదన్నా, గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తు బాటలేచేత చరిత్ర అన్నట్టు ఘంటసాల గారి బయోపిక్ మాత్రం అదిరిపోయిందన్న. చాలా బాగుందన్న. అప్పుడున్న జనరేషన్లో మనం ఎందుకు లేవా అని బాధపడుతున్నాం అన్న. ఇంక చెప్తున్నాం కదన్న, ఇప్పుడైతే అన్ని టెక్నాలజీలు వచ్చినాయినా, అప్పుడు ఆ టెక్నాలజీలు లేవన్న. పాపం చాలా సంగీతం కోసం చాలా కష్టపడేవారు అన్న. సంగీతం రావాలంటే మామూలు కష్టపడేవారు కాదన్న. నిజంగా అలా కష్టపడేవారు అన్న. నిజంగా చాలా బాగుందన్న సినిమా మాత్రం. సుమన్ గారి క్యారెక్టర్ కానీ ఇందులోని బాలసుబ్రహ్మణ్యం గారి క్యారెక్టర్, బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఆయన ఫ్యాన్. ఆయన మా ఘంటసాల గారి ఫ్యాన్ బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఫ్యాన్స్ నేను ఒకరిని. చాలా చాలా బాగా చూపించారు అన్న. చెప్తాను కదన్న, ఎక్కడ బోర్ అనిపించదు అన్న. ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉంటుందన్న. మంచి సినిమా అన్న. ఈ వారంలో ఏదన్నా బెస్ట్ మూవీ ఏదన్నా ఉందంటే ఘంటసాల మూవీ అన్న. దయచేసి మాత్రం ఇంకా చాలా మందికి తెలియదన్న, ఎప్పుడో ఈ సినిమా అని అనుకుంటారు. కానీ మనం తెలుసుకోవాలన్నా, చరిత్ర అన్నది తెలుసుకోవాలన్నా. ఒక మనిషి గురించి కానీ, ఒక చరిత్ర గురించి కానీ, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనోడు చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్రం గురించి అమర్జీ పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాదీక్ష ఎలా చేశారు అన్నట్టు ఈ సంగీతం కోసం ఈయన చాలా కష్టపడ్డారన్న. నిజంగా ఘంటసాల గారు మాత్రం నిజంగా నిజంగా చాలా చాలా హ్యాపీ అన్న. నిజంగా మాత్రం నాకు అదృష్టం అన్న. ఈ సినిమా చూడడానికి నాకు సినిమా చూస్తూనే ఎక్కడ కూడా నాకు అలా ఇమిడైపోయినన్న. సీట్లోంచి బయటికి లేగలా, అలా ఉండిపోయింది తప్ప కళ్ళంటి ఏడుపు, ఆ సన్నివేశాలు, ఆ లొకేషన్లో అబ్బా అమెరికా దాకా కూడా వెళ్ళారన్న. అన్ని అందరు కంట్రీలు కూడా తిరిగారు, బాగా తిరిగారు, చాలా బాగా తిరిగారు. చూసుకుంటూ పోతే ఎక్కడ కూడా బోర్ అనిపించదు అన్న. చాలా బాగుందన్న. దయచేసి అందరూ థియేటర్ రండి అన్న. జనవరి 2, 2026 రిలీజ్ అయింది. మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అయింది. దయచేసి పిల్లలు, పెద్దలు, అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా మీతో పాటు 10 మందిని, ఆ 10 మందిని ఇంకో 10 మందికి చెప్పండి. మంచి గుడ్ మూవీ అండి ఘంటసాల. నేను చాలా రోజుల నుంచి చూడలేదు, కానీ మా మామ తీసుకొచ్చారు ఈరోజు. సినిమా అయితే నేను వద్దామో రాదని డౌట్లో వచ్చాను, కానీ మా మామ ఇంత మంచి సినిమా చూపిస్తానని అనుకోలేదు. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో చూడాలి.